Hey guys, hello, this is Prem Kumar. Welcome to my channel. Guys, ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు లోకల్లో వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. సో లోకల్లో వర్డ్ప్రెస్ చేయడానికి మనకి సాఫ్ట్వేర్స్ అయితే 4 ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బిట్నామీ, సెకండ్ వన్ వచ్చేసరికి XAMPP, ఇంకో థర్డ్ వన్ వచ్చేసరికి డెస్క్టాప్ సర్వర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లోకల్ WP. సో ఇందులో వచ్చేసరికి బిట్నామీలో మనకి ఏంటంటే ప్రాబ్లము, ఒక సింగిల్ సైట్ మాత్రమే మనం చేయగలము. సో మల్టీ సైట్స్ చేయొచ్చు, PHPలోకి వెళ్ళి చేసుకోవాలి. సో చాలా మందికి మై PHPలోకి వెళ్ళి చేసుకోవడం తెలియదు కదా, సో అందుకే ఇబ్బంది అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి XAMPPలో వచ్చేసరికి కాన్ఫిగ్ ఎర్రర్స్ అయితే వస్తాయి, సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డెస్క్టాప్ సర్వర్లో ఏంటంటే 3 సైట్స్ మాత్రమే మనం యూజ్ చేయగలము. సో అంతకు మించి కావాలనుకుంటే ప్రో వెర్షన్ అయితే పర్చేస్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి లోకల్ WP, ఇదైతే చాలా బాగుంటుంది మనకి ఇంటర్ఫేస్ కానీ చూడడానికి, అండ్ మల్టీ సైట్స్ కూడా మనం రన్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. సో అందుకే ఇదైతే ఈరోజు చెప్తున్నాను. సో లోకల్ WP ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో అది ఎలా ఉంటుంది అండ్ దాని ఫీచర్స్ ఏంటి, సో వీడియో అయితే ఫుల్ గా చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో గైస్ ఫస్ట్ అయితే చూడండి, లోకల్ WP అని చెప్పి అయితే గూగుల్లో సెర్చ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసరికి ఇక్కడ డౌన్లోడ్ అని అయితే ఉంది కదా, సో డౌన్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్లాట్ఫామ్ అడుగుతుంది, సో విండోస్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఏదో ఒకటి మీ నేమ్ అయితే ఇవ్వండి. సో ఫిల్ చేసి గెట్ ఇట్ నౌ అని అయితే క్లిక్ చేయండి. సో మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అవుతుంది, మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. 452 MB అయితే ఉంటుంది ఇది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం దీన్ని. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు లొకేషన్ అయితే అడుగుతుంది. సో ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఇప్పుడు రన్ లోకల్ అని అడుగుతుంది. ఫినిష్ అయితే క్లిక్ చేయండి. అలో యాక్సెస్, ఇక్కడైతే అగ్రీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి అగ్రీ అని అయితే క్లిక్ చేయండి. సో ఇదిగోండి, ఇది అయితే మాత్రం ఇంటర్ఫేస్. సో మీకు ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తాను. సో ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. టాప్ లెఫ్ట్ సైడ్ చూడండి 3 లైన్స్ అయితే ఉన్నాయి. సో దాని మీద క్లిక్ చేసి మీరు ప్రిఫరెన్సెస్ లోకి అయితే రండి. సో ప్రిఫరెన్సెస్ లోకి వచ్చిన తర్వాత థీమ్ వచ్చేసరికి మీరు డార్క్ లైట్ అయితే లైట్ పెట్టుకోవచ్చు. సో పెట్టిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ లోకి అయితే రావాలి. అడ్వాన్స్ లోకి వచ్చి ఇక్కడ సైట్ డొమైన్ లో కాకుండా మీరు లోకల్ హోస్ట్ లో అయితే పెట్టుకోవాలి. సో లోకల్ హోస్ట్ లో పెట్టుకోండి. లోకల్ హోస్ట్ లో పెట్టుకొని అప్లై అయితే చేయండి. సో అప్లై అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఏ న్యూ సైట్ అని అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీరు ఏమైతే మీ సైట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సైట్ నేమ్ అయితే ఇవ్వండి. సో సైట్ ఇచ్చిన తర్వాత మీరు అడ్వాన్స్ ఆప్షన్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు డొమైన్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మీకు లోకల్ సైట్ పాత్, అంటే ఇది వచ్చేసరికి మనకి ఎక్కడ సేవ్ అవుతుంది అంటే లోకల్ సైట్ ప్రవీణ్ 100+ అనేది చూడండి. బ్రౌజ్ క్లిక్ చేస్తే సో ఇవ్వండి డాక్యుమెంట్స్ లో అయితే సేవ్ అవుతుంది. సో వచ్చేసరికి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి కస్టమ్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత PHP వెర్షన్ వచ్చేసరికి మీరు ఇవ్వచ్చు, మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. సో నేను ఇదైతే పెట్టేస్తున్నాను. సో వెబ్ సర్వీస్ వచ్చేసరికి అపాచీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డాష్ బోర్డ్ వచ్చేసరికి మీరు MySQL 8.0.16 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి ఇలా వదిలేసేయండి, ఎందుకంటే ఇది లోకల్లో ఏం రన్ అవ్వవు మనకి మెయిల్ ఐడి ఇచ్చినా కూడా. అనుకోండి ఇన్స్టాలింగ్ వర్డ్ప్రెస్ అని వచ్చింది. సో మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. సో చూడండి ఇక్కడ ఓవర్ వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి HTTP అయితే రాదు, ఎందుకంటే మనకి SSL మనకి డొమైన్ అయితే ఏం లేదు. సో మనం లోకల్లో చేస్తున్నాము, సో అందుకే మనకైతే రాదు. సో ఇప్పుడైతే మనము ఈ ఓవర్ వ్యూ అయితే సైట్ ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఇక్కడ అడ్మిన్ అనేది ఉంది. సో అడ్మిన్ ఓపెన్ సైట్ అనమాట. సో అడ్మిన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి వర్డ్ప్రెస్ అయితే వస్తుంది. ఇందులో మనం ఏమైతే యూజర్ నేమ్ అని పాస్వర్డ్ పెట్టుకున్నామో సో అవి అయితే ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఇస్తే మనకి లాగిన్ చేస్తేనే మనకి వర్డ్ప్రెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇకండి వర్డ్ప్రెస్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి URL చూడండి ఏముందో, లోకల్ హోస్ట్ అని వచ్చేసి ఇక్కడ మనకి 10005 అని అయితే ఉంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ సైట్ అని ఉంది. ఓపెన్ సైట్ క్లిక్ చేస్తే మనకి సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో టోటల్ వర్డ్ప్రెస్ ట్యూటోరియల్ అయితే చేశాను ప్రీవియస్ వీడియోలో, అదైతే చూడండి. మీకు ఇక్కడ క్రియేట్ చేసుకున్న సైట్ ఏంటంటే మళ్ళీ మీరు మీ డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ నుంచి మనము లైవ్ లోకి అయితే మూవ్ చేయొచ్చు. లైవ్ అంటే మనం డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత మనం దాన్ని లైవ్ అంటారు అనమాట. సో ఇప్పుడు లోకల్ నుంచి మనం అక్కడికి మైగ్రేట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడైతే మీరు టోటల్ సైట్ చేసుకోండి. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు లోకల్లో కనుక చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరు డొమైన్ హోస్టింగ్ నేను చెప్పినట్టు ఫ్రీనోమ్ లోని అండ్ ఇన్ఫినిటీ ఫ్రీలో తీసుకుంటే MySQL డాష్ బోర్డ్ అనేది ఏమవుతుంది అంటే మీకు సస్పెండ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఒక 1 అవర్ వర్క్ చేశారు అంటే మీరు ఇన్ఫినిటీ ఫ్రీలో మీకు సస్పెండ్ అయితే అయిపోతుంది. 24 అవర్స్ వరకు మళ్ళీ మీకు అకౌంట్ అనేది వర్క్ అవ్వదు. సో అలా కాకుండా మీరు లోకల్లో ప్రాక్టీస్ చేసుకోండి. లోకల్లో ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత మీరు లైవ్ లోకి అయితే మైగ్రేట్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ సాఫ్ట్వేర్ లోకల్ చేసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే మనం చూడండి ఇప్పుడు ఒక సైట్ క్రియేట్ చేసాం, ఇంకొక సైట్ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైనా సైట్ ఇవ్వండి.
సో ఇక్కడ కూడా మీరు ఏదైనా క్లిక్ చేసుకొని సేమ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ సెట్టింగ్స్ అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని మళ్ళీ కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత సో మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటా యాడ్ సైట్ అయితే క్లిక్ చేయండి. సో మనకి సెకండ్ సైట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా మీరు ఎన్ని సైట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రతి సైట్ మీకు ఇప్పుడు బిజినెస్ సైట్ చేద్దాం అనుకోండి, బిజినెస్ సైట్ ఒకటి, లేదంటే మ్యాగజైన్స్ బ్లాగ్ అలాంటి ఒకటి, లేదంటే కామర్స్ సైట్. సో ఇలా ఏ సైట్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నా మీరు ప్రతి ఒక్క కేటగిరీ అయితే ఇందులో ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేశాను. వర్డ్ప్రెస్ అనేది నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరైతే వర్డ్ప్రెస్ నేర్చుకుంటారు అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో అయితే చేశాను. గైస్, ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.